హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మనం ఎక్కువగా ఇష్టపడే క్యాబేజీ ఫ్రై అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. కరకరలాడుతూని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కర్రీ పాయింట్స్లో అదిని ఎలా చేస్తారో తప్పకుండా అలాగే చేసి చూపిస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో రెసిపీ అనేది కామెంట్ చేయండి. చాలా క్రిస్పీగా క్రంచీగా చాలా బాగా వచ్చింది రెసిపీ అనేది. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక చిన్న లైక్ చేయండి. ఇప్పుడు రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే నేనైతే ఇక్కడ క్యాబేజీ అయితే తీసుకున్నానండి. ఇక్కడ హాఫ్ క్వాంటిటీలో మీకు చెప్తున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ హాఫ్ తీసుకోవాలి. ఈ హాఫ్ని ఇలాగా సన్నగా తరిగాలి. ఇలా చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో అయితే మనము ఏమేమి మిక్స్ చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే నేనైతే ఇక్కడ ఈ సన్నగా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనైతే ఫస్ట్ అయితే ఈ క్వాంటిటీలో అన్నీ వేసుకుంటే మనకు చాలా చక్కగా కరకరలాడుతూ క్రిస్పీగా చాలాసేపు ఉంటాయండి. ఇక్కడ అర స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఫస్ట్. ఆ తర్వాత అర స్పూను పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ అయితే కార్న్ఫ్లవర్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే శనగపిండి ఒక 3 స్పూన్స్ అయితే వేసుకోవాలి. ఫుల్ అయితే వేసుకోవాలండి. తర్వాత వచ్చేసి ఇక్కడ వరిపిండి వేసుకోవాలి. వరిపిండి వచ్చేసి ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. మనకి వరిపిండి కార్న్ఫ్లవర్ వేయడం వల్ల చాలాసేపు క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోనే సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి టేస్ట్కి తగ్గట్టు. ఆ తర్వాత 1 స్పూన్ అయితే కారం వేసుకోవాలి. కారం వద్దంటే స్కిప్ చేయండి, కొంచెం కారం వేసుకుంటే బాగుంటుంది. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇవన్నీ వీటన్నిటికీ బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. దీంట్లో ఒక్క చుక్క కూడా వాటర్ అనేది అవసరం ఉండదండి, ఎందుకంటే దీంట్లోనే చాలా వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది. మనం బాగా మిక్స్ చేస్తే మొత్తం అంతా చక్కగా కలిసిపోతుంది. ఇవన్నీ మనకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇదంతా ఏ విధంగా కలుపుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. చూస్తున్నారు కదా, దీంట్లో వాటర్ వేయకుండానే చాలా వాటర్ కంటెంట్ అనేది వస్తుంది. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడిగా ఆయిల్ అనేది పెట్టుకుని ఇప్పుడు ఆయిల్ అనేది బాగా మరగాలండి, హీట్ అవ్వాలి. బాగా మరిగిన తర్వాత వేసుకోవాలి ఇవి. ఇప్పుడు వీటిని కొంచెం కొంచెం తీసుకుని ఆయిల్లోనైతే వేసేసుకోవడమే. ఈ విధంగానే ఈ విధంగా మొత్తం అన్నీ వేసేసుకున్నాము. ఇదంతా మనమైతే ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలాగా బబుల్స్ వస్తాయి. ఇవి బాగా ఫ్రై అయినవి తెలియడానికి అటు ఇటు టర్న్ చేసుకుంటూ మనకి ఈ బబుల్స్ అనేవి పూర్తిగా తగ్గిపోవాలి. మొత్తం అంతా చాలా చక్కగా కుక్ అయ్యి చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇవి అటు ఇటు టర్న్ చేసుకుంటూ తిప్పుకుంటూ మనమైతే వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతాయండి. మనం ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి పెట్టాలన్నా హెల్తీ కూడాని. క్యాబేజీ ఎవరైనా ఇష్టంగా తిన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే వీటన్నిటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, చక్కగా మనకైతే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు తీసేసుకోవడమే. అన్నట్టు దీంట్లో ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకుంటే కొంచెం రెడ్ కలర్ వేసుకుంటే మనకైతే ఈ విధంగా వస్తుంది, లేదంటే వైట్గా ఉంటుంది. కలర్ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. చాలా క్రిస్పీగా చాలా క్రంచీగా వచ్చినాయి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుంది వీడియో అనేది. ఓకే అండి, మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.